తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారు పత్రికా రచయిత. వీరు అనంతపురం జిల్లా తంగేడుకుంట ఎర్రవల్లిలో జన్మించారు. విద్యార్థి దశ నుండే జాతీయ భావాలతో వీరి జీవితం సాగింది. నెల్లూరు న్యాయ కళాశాలలో న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడే పత్రికలకు రచనలు అందించారు. వీరు వివిధ పత్రికలకి అసోసియేట్ ఎడిటర్ గా, ఎడిటోరియల్ పేజ్ ఇన్ఛార్జ్ గా, కొలమిస్ట్ గా, వ్యాసకర్తగా వివిధ బాధ్యతలను స్వీకరించారు. వీరు సుప్రసిద్ధ జాతీయ పరిశోధనల రచనలు కోట వెంకటాచలం గారు, హరవిలాస్ శారద గారు, పిఎన్ ఓక్ గారు, ఆర్ సిద్ధాంత శాస్త్రి గారి రచనల ఆధారంగా మరియు పురాణాలు, మహాభారత, రామాయణాలు, ఇతిహాసాల ఆధారంగా మన చరిత్రపై పరిశోధన చేస్తున్నారు. వీరి పుస్తకాలు తరతరాలుగా భరత జాతి మన చరిత్రలోని వక్రీకరణలు, వాస్తవాలు, మేఘాలే విద్యా విధానం వంటి పుస్తకాలు రచించారు. శ్రీ హెబ్బార్ నాగేశ్వరరావు గారిని ప్రసంగం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి. అందరికీ వందనాలు. నమస్కారం అండి. రత్నాకరములు కడిగిన పదములు, మంచు మకుటమున మించు ముత్యములు, ఒడిలో ఆడెడు ఋషిముని గణములు, భారతమాత నీకు నమస్సులు. శ్రీ దివ్యధాత్రి స్రవంతి వారి దృశ్య మాధ్యమ అనుసంధాన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఆరంభంలో మనందరికీ కూడా ఆశీస్సులను అందజేసి మన కార్యక్రమ విజయానికి దోహదం చేసిన మహనీయులు, జాతీయ ధర్మాచార్యులు, జగద్గురు శంకరాచార్యులు, శ్రీ విరూపాక్ష సంస్థ పీఠాధిపతి వారికి వారి పాదార విందములకు నమస్కరిస్తూ, ఇంతకు ముందే మనం ఆనో భద్రా క్రతవో ఎంతు విశ్వతః అనేది భారతదేశం యొక్క, మన జాతీయ సమాజం యొక్క ధ్యేయవాక్యంగా కొనసాగుతోంది. అనాదిగా మంగళకరమైన భావాలు అన్ని వైపుల నుండి మనకు అందాలి, మనకు చేరాలి అన్న ఆనో భద్రా క్రతువో ఎంత విశ్రుతః అంటూ మనలందరినీ ఆశీర్వదించిన వేద పండితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ పండితులందరికీ కూడా నమస్కరిస్తూ, వారి చరణాల విందాలకు నమస్కారం చేస్తూ, ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రధాన నిర్వాహకురాలు శిరీష గారు, ఇతర మాతాజీలు, సోదరీమణులు, సోదరులు అందరికీ వందనాలు. మనమెవరము, ఎంత దూరం నడిచాము? మనం ఎవరము అని అనుకున్నప్పుడు ఇది అందరికీ తెలిసిన ప్రశ్నే. సమాధానం మనం ఎవరో చెప్తాము. ఈ చెప్పడంలో రకరకాలుగా చెప్పచ్చు. అంటే ఒకరు ముందు తన పేరు చెప్తాడు, నా పేరు కృష్ణారావు అని చెప్పి, తర్వాత మా నాన్న పేరు రామారావు అని చెప్తాడు. నా ఉద్యోగం ఇది అని చెప్తాడు. ఇంకొక ఆయన పరిచయం చేసుకున్నప్పుడు నేను పలానా ఉద్యోగినండి, పలానా సంస్థలో పనిచేస్తున్నాను అని చెప్పి తర్వాత తన పేరు చెప్తాడు, తర్వాత ఇతర వివరాలు చెప్తాడు. కాబట్టి మనం ఎవరము అని అడిగినప్పుడు మన సమాజంలో మనకు ప్రత్యక్షమైన అనుభవం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించి తన యొక్క పరిచయం చేసుకుంటున్నాడు. అదేవిధంగా సామూహికంగా మన జాతి, మన జాతీయత, మన సంస్కృతికి వారసులమైన మనం ఎవరము అన్నప్పుడు
మనం కూడా వివిధ విధాలుగా పరిచయం చేసుకోవచ్చు. కానీ ఎలా పరిచయం చేసుకున్నప్పటికీ కూడా అస్తిత్వం ఒకటే, జాతీయత ఒకటే, సంస్కృతి ఒకటే, ఈ దేశం ఒకటే, చరిత్ర ఒక్కటే. కాబట్టి ఆ చరిత్ర తెలుసుకున్నట్టయితే మనం ఎవరమో మనకు బోధపడుతుంది. మనం ఎవరమని మనం ఎందుకు ఇప్పుడు పునశ్చరణ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి అంటే బంగారంతో ఇల్లు కట్టాము. బంగారంతో ఇల్లు కట్టినప్పటికీ కూడా ప్రతిరోజు దాన్ని ఊడ్చాలి, చిమ్మాలి, నీళ్లతో కడగాలి, బూజులు దులపాలి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే బంగారు భవనం లాగా ఉంటుంది. అవసరం లేదు, బంగారు భవనం కదా, దీన్ని నీళ్లతో కడగడం ఎందుకు, చిమ్మటం ఎందుకు, బూజు దులపడం ఎందుకు అనుకున్నట్టయితే కొన్నాళ్లకు అది ఆ బంగారు భవనం కాస్త బూజు భవనంగా తయారైపోతుంది. మొత్తం బూజే కనిపిస్తుంది. కాబట్టి పునశ్చరణ అనేది అవసరం. నిరంతరం పునరావృత్తి జరుగుతూ ఉంది. విశ్వ వ్యవస్థ కూడా నిరంతరం పునరావృతం అవుతుంది. సూర్యుడు పునరావృత్తి చెందుతున్నాడు, ప్రతిరోజు కనిపిస్తాడు. నిన్న కనిపించాడులే సూర్యుడు, ఈ రోజు ఎందుకు అనుకుంటే మనం అజ్ఞాతులం అవుతాం, చీకటిగా పడిపోతాం. కాబట్టి భూ పరిభ్రమణ ఫలితంగా సూర్యోదయం, భూభ్రమణం ఫలితంగా సూర్యోదయం, భూ పరిభ్రమణ ఫలితంగా ఋతువులు నిరంతరం పునరావృతం అవుతుంది. అలాగే చంద్రోదయం కూడా. కాబట్టి భూమి కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. సూర్యుడు మొత్తం విశ్వాంతరాళంలో ఒక చుట్టూ వేసేసరికి మనకు తెలుసు, చంద్రుడు ఒక నెలలో భూమి చుట్టూ తిరుగుతాడు, భూమి ఒక సంవత్సరంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి సూర్యుడు కూడా తిరుగుతున్నాడు, తన సౌర కుటుంబం మొత్తం కుటుంబంతో కలిసి తిరుగుతున్నాడు. అందువల్ల సూర్యుడు తిరిగినట్టుగా మనకు సాపేక్షంగా మనకు అవగాహన లేదు. కానీ సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. సూర్యుడు ఒకసారి పరిక్రమ పథంలో పయనించి, తన కక్షలో పయనించి విశ్వాంతరాళంలో ఒక చుట్టు వేసేసరికి దాదాపు 29 కోట్ల సంవత్సరాలు అవుతుంది అని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇదే భారతీయులు అనాదిగా దీన్ని మన్వంతరము అన్నారు. సూర్యుడు ఒకసారి అంతరిక్షంలో ఒక చుట్టు వేసేసరికి ఒక మన్వంతర కాలం పడుతుంది అని దానికి మన్వంతరము అని పేరు పెట్టింది. కాబట్టి ఈ పునరావృత్తి జరుగుతుంది. రైతు ప్రతి సంవత్సరం పొలం దున్నుతాడు. ఒక సంవత్సరం దున్ని నీళ్లు పెట్టి విత్తనాలు వేసి ఎరువులు వేసి మంచి పంట పండింది కాబట్టి ఇంక అవసరం లేదనుకుంటే మరుసటి రోజు కరువు కాటకాలు వస్తాయి మరుసటి సంవత్సరం. కాబట్టి పునరావృత్తి. చెరువు నిండుతుంది, నిండిన చెరువులో నీరన్నీ బయటికి పోతాయి, పంటలు పండుతాయి, చెరువు ఎండిపోతుంది. అంతేనా? మళ్ళీ సంవత్సరం వర్షం కురుస్తుంది, మళ్ళీ చెరువు నిండుతుంది. అదేవిధంగా మన బౌద్ధికమైన అవగాహన, మానసికమైన సంస్కారాలు, శారీరకమైన పరిపుష్టి ఇవన్నీ కూడా నిరంతర పునశ్చరణ, నిరంతరమైన పునరావృత్తికి గురి అవుతూనే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనంగా ఉండగలము. లేనట్టయితే బంగారు భవనం ఏ విధంగా బూజు పట్టిపోతుందో, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక్క క్షణం ఆగితే ఏ విధంగా విశ్వ వ్యవస్థ స్తంభించిపోతుందో, ఆ విధంగానే మన యొక్క మానసిక స్థితి కూడా ఒక వికృతికి గురి అవుతుంది. దౌర్భాగ్యవశాత్తు మన దేశం యొక్క సమష్టి మానసిక స్థితి కూడా ఈ దుస్థితికి గురి అయింది, ఈ దౌర్భాగ్య స్థితికి గురి అయింది. అనేక దాదాపు 1400 ఏళ్ల పాటు విదేశీయుల యొక్క దాడులు నిరంతరం జరిగిన కారణంగా మన మీద మొట్టమొదట అరబ్ పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన జిహాదీలు, ఆ తర్వాతి కాలంలో ఐరోపా నుంచి వచ్చిన తెల్లని చీకటి మనల్ని ఆవహించి మన యొక్క మానసిక స్థితిని, బౌద్ధిక స్థాయిని, మన యొక్క సామాజికమైన సమష్టి సంస్కారాలను గ్రహణగ్రస్తం చేసి, కాబట్టి ఈ గ్రహణం నుంచి విడిపించుకునే ప్రయత్నమే జరుగుతుంది ఈనాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే శ్రీ దివేదాత్రి ఈ
స్రవంతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు శిరీష్ గారు చెప్పారు. కాబట్టి మనం ఎవరము అన్నప్పుడు ఎవరం మనం అంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మనం ఎవరో తెలుసుకోవడానికి ముందు చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర అంటే ఏమిటి అనేది మళ్ళీ ఇంకొక సమస్య. ఏమిటి చరిత్ర? చరిత్ర అంటే సంస్కృత భాషలో ఇతిహాసము అనే ఒక అర్థం ఉంది, సంస్కారము అనే ఇంకొక అర్థం కూడా ఉంది, సౌశీల్యము అనే అర్థం కూడా ఉంది. వాడు చరిత్రహీనుడు అంటే వాడు సంస్కారం లేనివాడు, వాడు చరిత్రవంతుడు అంటే సంస్కారవంతుడు. కాబట్టి చరిత్ర అన్నప్పుడు కేవలం కాలాన్ని లెక్క పెట్టడం మాత్రమే కాదు, కేవలం ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు, ఎవరి తర్వాత ఎవరు పుట్టారు, ఏ సంవత్సరం తర్వాత మరి ఇంకో సంవత్సరం ఎలా వచ్చింది, ఇది మాత్రమే కాదు, ఇది కూడా ఇతిహాసంలో చరిత్రలో భాగమే. కానీ ఇంతకంటే ప్రధానమైనది ఏమిటంటే సంస్కారాలు ఎలా వికసించాయి. సంస్కారాలు ఎలా వికసించాయో తెలుసుకుంటే మనం కూడా సంస్కారవంతులై వికసిస్తాం. ఇంతకుముందు స్వామీజీ చెప్పారు, గతం లేకపోతే భవిష్యత్తు లేదు. కాబట్టి ఈ గతాన్ని, మన యొక్క అస్తిత్వానికి మూలాధారమైన మన చెట్టు యొక్క వేళ్ళు ఎంత దూరం దిగినాయి అని శిరీష్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఎక్కడ దిగినాయి, ఎంతవరకు దిగినాయి అనే దాన్ని బట్టి ఆ చెట్టు యొక్క పరిపుష్టి కూడా ఉంటుందన్నమాట. వేళ్ళు పైనే వందల సంవత్సరాల యొక్క లోతులు లేకపోయాయి ఉన్నాయనుకోండి, ఆ చెట్టు అంతగా పరిపుష్టంగా ఉండదు. కానీ కొన్ని యుగాల కిందికి వెళ్ళాయనుకోండి వేళ్ళు, ఆ చెట్టు కూడా బలంగా ఉంది. ఆ చెట్టు యొక్క పరిమళాలు, ఆ చెట్టు యొక్క మకరందము, ఆ చెట్టు యొక్క ఫలాలు ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యవంతమైన విందును చేస్తాయి, ఆరోగ్యవంతమైన పరిమళాలను పంచిపెడతాయి. కాబట్టి చరిత్ర అంటే మనకు ధర్మార్థ కామ మోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వవృత్తం కథారూపం ఇతిహాసం ప్రచక్షతే అన్నాడు. చరిత్ర అంటే ఏమిటి అంటే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిని సాధించడానికే ప్రయత్నించడమే మానవ జీవన ప్రస్థానం యొక్క సార్థకత అనేది కూడా అందరూ ప్రపంచంలోనే అందరూ అంగీకరిస్తున్న విషయం. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాలు వీటిని సాధించడంలో భాగంగా ఎవరు ఇంతకు ముందు ప్రయత్నించారు, పూర్వవృత్తం, పూర్వం జరిగి ఉండాలి. అంటే ఊరికే చతుర్విధ పురుషార్థాల గురించి చెప్తున్నాం కాబట్టి, సంస్కారాల గురించి చెప్తున్నాం కాబట్టి ఆ సంస్కారాలు ఊరికి చెప్పేసి ఊరికే అయిపోయేది కాదు. స్వామీజీ గారు కూడా ఇంతకుముందు చెప్పారు, మనకు భోజనం ఊరికి చూపిస్తే ప్రయోజనం లేదు, తింటే వస్తుంది. కాబట్టి ఆ సంస్కారవంతులుగా జీవించిన వాళ్ళు ఎవరు? అలాంటి సంస్కారవంతులుగా జీవించిన వాళ్ళ యొక్క పూర్వవృత్తం, గతించిన యొక్క చరిత్ర, దాన్ని కథారూపం, కథలుగా చెప్పడమే ఇతిహాసము. కేవలం కథగా కథ అంటే కథ కోసం కథ కాదు. ఇదిగో ఈ చతుర్విధ పురుషార్థాల సాధన కోసం శ్రమించిన కారణ జన్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కథలు తెలుసుకోవాలి. కాబట్టి పూర్వవృత్తం కథారూపం ఇతిహాసం ప్రచక్షతే. సంస్కారాల యొక్క వికసనమే నిజమైన ఇతిహాసము. పాలు తాగు పసిపాపకు పలుకు నేర్పు సంస్కారం. పాలు తాగు పసిపాపకు పలుకు నేర్పు సంస్కారం. పురుషుని పురుషోత్తమునిగా తీర్చిదిద్దు సంస్కారం. తరతరాల సమాజాన్ని వరమైనది సంస్కారం. సంస్కార సమాహారం మన జాతికి అస్తిత్వం. కాబట్టి సంస్కారాల సమాహారమే మన యొక్క జాతీయ అస్తిత్వం. మనం ఎవరేమో అంటే ఈ సంస్కారాల సమాహారంతో కూడిన అస్తిత్వం ఎవరికైతే ఉందో వాళ్ళు మనం ఎవరము అంటే మనం వాళ్ళము.
మరి ఈ సంస్కారాలు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? వీటన్నిటినీ కూడా మనం ఆలోచించినప్పుడు ఒక్కొక్క సంస్కారం, ఒక సంస్కారమే కాదు, అనేక మంచి సంస్కారాలు. ఈ సంస్కారాలకు ఒక్కొక్క మహాపురుషుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క సమయంలో ప్రతినిధిగా నిలిచాడు ఆ సంస్కారానికి. ఈ మన్వంతరం అంటే ఏమిటి అని తర్వాత చెప్తాను. ఈ మన్వంతరం ప్రారంభం కావడానికి ముందు గతించిన మన్వంతరం చివరిలో ఓ సముద్ర తీరంలో ఒక ఋషి వెళ్తున్నాడు. ఓ చిన్న చేప సముద్రంలో నుంచి బయటకు వచ్చింది. ఆ చేప అన్నది, అయ్యా నేను చాలా చిన్న చేపను, ఈ సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి, అవన్నీ నన్ను మింగేస్తాయి, కాబట్టి నన్ను మీరు రక్షించండి. అరే చిన్న చేప ఒక ఋషిని ప్రార్థిస్తూ ఉంది. ఆశ్చర్యంగా ఉండొచ్చు, చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ విశ్వ వ్యవస్థలో. మనకు తెలియకపోతే అది వాస్తవం కాదనుకోవడం అనేది అజ్ఞానం, బావిలోని కప్పతనం. ఎందుకంటే వర్ష ఋతువు ఉంది. వర్ష ఋతువు 2 నెలల్లోనే కొన్ని పురుగులు, కొన్ని కీటకాలు, కొన్ని రకరకాలైన చిన్న చిన్న క్రిములు ఇవన్నీ పుడతాయి, పెరుగుతాయి, సంతానోత్పత్తి చేస్తాయి, మళ్ళీ నశించిపోతాయి. 2 నెలల కాల వ్యవధిలో ఈ మొత్తం ఆ పురుగుల సమాజం, ఆ క్రిమి సమాజం అనేది పుడుతుంది, పెరుగుతుంది, నశించిపోతుంది. ఆ క్రిములకు వసంత ఋతువు ఒకటి ఉంది అని తెలియదు, వాటికి అవగాహన లేదు. వాటి దగ్గరికి పోయి ఇలా వసంత ఋతువులో ఆ పువ్వులు పరిమళిస్తాయి, బురద ఉండదు, దుర్వాసన ఉండదు, భయంకరమైన ఈ తుఫానులు ఉండవు, అక్కడ వసంత ఋతువులో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అని చెప్తే ఒకసారి నమ్మవు, ఎందుకంటే వాటి అవగాహన అంతే. కాబట్టి మనం 100 ఏళ్ల మన యొక్క మానవ జీవన పరిధిలో నిలబడి ఆలోచిస్తున్న మనం గతంలో జరిగిన అనేక వాస్తవాలు చెప్పినట్టయితే మనకు అవి అద్భుతాలుగా కనిపిస్తాయి. అద్భుతాలు కాదు, జీవన వాస్తవాలు, చారిత్రకమైన వాస్తవాలు. చేప మనిషితో ఎలా మాట్లాడుతుంది అనేది మనకు ఒక అద్భుతం కావచ్చు. మన ఎదురుగానే కనపడుతుంది, చెట్లు మనలాగా అన్నం తినవు, అది అద్భుతం కాదా? భూమి కూడా భోంచేస్తుంది, గ్రహాలు భోంచేస్తున్నాయి. ఎలా భోంచేస్తున్నాయి? వాటికి పద్ధతిలో భోంచేస్తున్నాయి. వాటికి ప్రాణం ఉంది, భూమాతకు ప్రాణం ఉంది, ప్రాణం లేకపోతే తిరగదు. భూమాత విశ్వరజాన్ని భోంచేస్తుంది. ఆ భోంచేసే పద్ధతి కూడా మనం నోటితో భోంచేస్తున్నట్టే భూమాత కూడా నోటితో భోంచేయటం లేదు కదా. ప్రాణం యొక్క స్వరూప స్వభావాలు కూడా మనిషికి ఉన్నట్టుగానే ఉండాలని లేదు. అనంతమైన విశ్వ వ్యవస్థలో అనంతమైన అనేకమైన రూపాలు ఉన్నాయి. ఆ రూపాలకు వాటికి సంబంధించిన ప్రాణం ఉంది. చెట్టుకుండే ప్రాణం యొక్క స్వరూప స్వభావాలు వేరు, జంతువుకుండే ప్రాణం యొక్క స్వరూప స్వభావాలు వేరు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చేప ఋషితో ఎందుకు మాట్లాడుతుంది అని ఎవరికైనా సందేహం వస్తే, జరిగింది ఆనాడు, ఇప్పుడు ఈ రోజు కాదు కదా, కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం నాటి కథ కదా ఇది. కాబట్టి చేప భాష అర్థం చేసుకున్న ఆ ఋషి ఆ చిన్న చేపను తన కమండలంలో వేసుకుని వెళ్ళి ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ చేదబావి ఉంటే ఆ చేదబావిలో వేశాడు. ప్రతిరోజు పప్పులు, గోధుమలు, ఇంకా రకరకాలైన ఆహార పదార్థాలు దానికి పెడుతూ ఉన్నాడు. చేప పెద్దదైంది, బాగా పోషిస్తున్నాడు కదా ఋషి. పెద్దదైన చేప అన్నది, బాబు ఈ చేదబావి చాలా ఇరుకైపోయిందండి, నేను ఇందులో ఉండలేకపోతున్నా, ఊపిరి ఆడటం లేదు, నాకు విశాలమైన ప్రదేశం కావాలి, విశాలమైన జల ప్రవేశం కావాలి. చేపను తీసుకెళ్లి ఆ ఋషి పెద్ద సరస్సులో వేశాడు. అక్కడ ఇంకా పెద్దదైంది చేప, సరస్సు పట్టనంతగా పెరిగిపోయింది ఆ చేప.
మళ్ళీ అడిగింది, ఏమండి ఈ సరస్సు కూడా నాకు చాలటం లేదండి, నాకు ఇంకా ఈ పెద్ద ప్రదేశం కావాలండి నేను విహరించడానికి అనొచ్చు. మళ్ళీ వెంటనే 6 చక్రాలు ఉన్న బండి మీద ఆ చేపను పెట్టుకొని తీసుకెళ్లి మళ్ళీ సముద్ర ప్రవేశం చేయించారు. ఏమిటి కథ? ఇది నిజంగా జరిగిన కథ. మహాభారతంలో ఉంది ఈ కథ. ఇది ఈ మన్వంతరంలో మానవ చరిత్ర ప్రారంభానికి సంబంధించిన కథ ఇది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందార మాకు దయచేయకటే. నితాంత అపార భూత దయ అంటే సకల చరాచర సృష్టిలో ఉండే సకలమైన పదార్థాల పట్ల కూడా దయ కలిగి ఉండడము. నా పట్ల నేను ఎంత దయగా ఉంటున్నానో అన్ని భూతాల పట్ల కూడా, అన్ని చీమ పట్ల చేప పట్ల కూడా అదే విధమైన నితాంతాపార భూత దయ కలిగిన సమాజానికి శ్రీకారం ఈ ఋషి యొక్క కథ. వాళ్ళే మనం ఎవరుంటే అగో అక్కడి నుంచి ఉన్నాము. ఆ ఋషి ఆ చేప పిల్లను రక్షించిన నాటి నుంచి కూడా మనం ఉన్నాము. ఆ చేప చెప్పింది ఆ ఋషికి, అయ్యా నువ్వు నిజమైన మానవుడివి, ఎందుకంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. నువ్వు పరోపకారం చేశావు, నువ్వు నన్ను రక్షించావు, నన్ను పోషించావు, నన్ను పెంచి పెద్ద చేశావు. కాబట్టి నీలాంటి భూతదయ కలిగిన వ్యక్తి ఈ ప్రపంచానికి అధిపతిగా ఉండడానికి అర్హుడు. అంటే మౌలికమైన మానవీయ సంస్కారం ఏమిటి అంటే భూతదయ, మౌలిక మానవీయ సంస్కారం. త్వరలో ప్రళయం వస్తుంది అంటే ఈ మన్వంతరం కథ కాదు కదా ఇది. ఈ మన్వంతరం కంటే ముందు ఉన్న మన్వంతరం చివరిలో జరిగిన వాస్తవమైన ఘటన ఇది. త్వరలో ఈ మన్వంతరం పూర్తి కాబోతోంది. మన్వంతర కాలంలో ప్రళయం వస్తుంది, మొత్తం ప్రపంచమంతా జలమయమైపోతుంది. కానీ హిమాలయ పర్వతాల శిఖరం మీద పొడి నేల ఉంటుంది. నిన్ను అక్కడికి చేరుస్తాను నేను. నిన్నే కాదు, నీ సమూహాన్ని మొత్తం, మంచి వాళ్ళ సజ్జన సమూహాన్ని మొత్తం అక్కడికి చేరుస్తాను నేను. పెద్ద పడవ కట్టుకోండి, పెద్ద నౌక నిర్మించుకోండి, ఆ నౌకను నేను ఈడ్చుకొని పోయి మిమ్మల్ని అందరినీ హిమాలయ పర్వతం మీద పొడి నేల ఉన్న చోటికి చేరుస్తాను. అదేవిధంగా హిమాలయ పర్వతం మీద పొడి నేల ఉన్న చోటికి ఆ వర్షంలో ఈ పెద్ద నౌకను నిర్మించుకున్నాడు ఆ మహర్షి. ఆ చేప అక్కడికి తీసుకెళ్ళి వర్షం తగ్గిపోయింది. మళ్ళీ పొడి, ప్రపంచమంతా పొడి వాతావరణం ఏర్పడింది. ఆయన దిగి వచ్చాడు. ఆయన మొట్టమొదటి ప్రపంచ పరిపాలకుడు అయ్యాడు. ఆయన పేరు వైవస్వత మనువు. ఆ ఋషి పేరు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు పేరుతోనే ఇప్పుడు నడుస్తున్న కాలఖండం పేరు మనం వైవస్వత మన్వంతరము అని చెప్తున్నాము. అయితే చరిత్ర ఈ వైవస్వత మనువుతో ప్రారంభం కాలేదు, ఈ వైవస్వత మన్వంతరంతో ప్రారంభం కాలేదు. అంతకు పూర్వం కూడా చరిత్ర ఉంది. అంతకు పూర్వం కూడా మనం ఉన్నాము. ఎప్పటి నుంచి ఉన్నాము? అనేక మన్వంతరాలుగా మనం ఉన్నాము. మన వాళ్ళు కాలాన్ని ఏ విధంగా లెక్క పెట్టారు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతోంది. మనకు బ్రిటన్ వాళ్ళు వచ్చారు మన దేశానికి, వచ్చి దీన్ని మరిపించారు. ఇది ఎంత అర్థం లేని చెప్పారు. మనకు చెప్పి ఏం చెప్పారు? రాతి యుగము, కోతి యుగము. మొదట కోతి యుగము, తర్వాత రాతి యుగము, లోహయుగము. ఈ విధంగా రాతి యుగము, కోతి యుగము, లోహయుగము, మోహయుగము అంటూ రకరకాలైన పేర్లతో విచిత్రమైన పేర్లు పెట్టి వాస్తవమైన యుగాలను పక్కకి నెట్టేసి ఈనాడు కృతయుగము, త్రేతాయుగము, కలియుగము, ద్వాపర యుగము అంటే నమ్మని స్థితి ఏర్పడి ఉంది ఈనాడు
మేకపిల్లని తీసుకొని పోతుంటే కుక్క అని చెప్తే వదిలిపెట్టిపోయాడు. ఆ విధంగా మొదటి దొంగ ఈ భారతీయత అనే ఈ సమాజ సంస్కారపు మేకపిల్లను అపహరించిన మొదటి దొంగ ఎవరు ఉంటే విలియం జోన్స్ అనేవాడు. విలియం జోన్స్ అనేవాడు ఈ దేశం యొక్క చరిత్ర నేను రాస్తానని పూనుకొని సంస్కృతం నేర్చుకుంటానన్నాడు. నేర్చుకున్నాడో లేదో తెలియదు. అనేక మంది పండితుల సహాయంతో ఆయన మన చరిత్రను రాసి ఏం చెప్పాడంటే పురాణాలన్నీ అబద్ధాలు, మహాభారతం కూడా అప్పుడు జరగలేదు, తర్వాత ఎప్పుడో 1500 ఏళ్ళకి జరిగింది. ఈ విధంగా చరిత్ర రాశాడు మొదటి దొంగ విలియం జోన్స్. సర్ అనే బిరుదు కూడా ఆయనకు, సర్ విలియం జోన్స్. రెండవ దొంగ కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పారు స్వామి గారు, మెకాలే, థామస్ బాబింగ్టన్ మెకాలే అనేవాడు. వాడు కూడా ఇది మేకపిల్ల కాదు కుక్కపిల్ల అనే చెప్పాడు. మూడవ దొంగ వచ్చాడు, కాల్డ్వెల్ అనేవాడు. మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని విడగొట్టడానికి, వీళ్ళ మధ్య శాశ్వతంగా విరోధం కల్పించడానికి వాడు భాషా సిద్ధాంతం చెప్పిపోయాడు. సంస్కృత భాష నుంచి అన్ని భాషలు పుట్టడం అనేది వాస్తవమైన చరిత్ర. కానీ సంస్కృత భాష నుంచి దక్షిణ భారతదేశం భాషలో పుట్టలేదు, అవి వేరే భాషలు అని చెప్పి దక్షిణ భారతీయులకు ఉత్తర భారతీయులకు మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన మూడవ దొంగ కాల్డ్వెల్ అనేవాడు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతవాదులు నాలుగవ దొంగలు. ఈ విధంగా ఈ దొంగలంతా కలిసి మనం ఎవరో మనం కాకుండా చేస్తున్నారు. మనం ఎవరో అని మనం కనుక్కున్నప్పుడు మనం కాదు, మనం ఎక్కడి నుంచినో వచ్చాము, మనదంతా తప్పు. ఈ దుర్మార్గమైన కోతి యుగం, రాతి యుగం, లోహయుగం, మోహయుగం మనకు నెత్తిన పెట్టిపోయాయి అని వాస్తవ చరిత్ర చూసినట్టయితే ఈ గ్రహణ కష్టమైన బుద్ధిని తొలగించుకొని, ఈ మాయను తొలగించుకొని వాస్తవాన్ని సందర్శించినట్టయితే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అవుతోంది. 71 మహాయుగాలు, 71 మహాయుగాలు కలిసి ఒక మన్వంతరం అవుతుంది. 14 మన్వంతరాలు కలిసి ఒక కల్పం అవుతుంది. అంటే విశ్వ వ్యవస్థ ఎలా ఏర్పడి ఉంది అంటే కాలం, చరిత్ర పూర్వం అనేది ఎక్కడ లేదండి. చరిత్రకు ప్రారంభం లేదు, చరిత్రకు అంతం లేదు. చరిత్ర ఉంది అంతే. ఎలా ఉంది? ఒక పరి జగములు వెలనిటి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తాన్నాయి. ఒకసారి కనిపిస్తుంది ఈ సృష్టి, ఒకసారి కనిపించదు. మరి ఎంతకాలం కనిపిస్తుంది అంటే ఒక కల్పం పాటు కనిపిస్తుంది. అంటే 432 కోట్ల సంవత్సరాల పాటు కనిపిస్తూ ఉంటుంది సృష్టి. దాన్నే మనం ఉదయ కల్పము అంటుంది. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టి కనిపించదు. అది ప్రళయము అంటున్నాము, ప్రళయ కల్పము అంటున్నాము, క్షయకల్పము అంటున్నాము. అది విశ్వ వ్యవస్థలో రాత్రి. మనకు రాత్రి సమానంగా ఉంది, పగలు సమానంగా ఉంది. అదేవిధంగా ఉదయకల్పం ఎన్నేళ్లు ఉంటుందో క్షయకల్పం కూడా అన్నేళ్లే ఉంటుంది. ఈ క్షయకల్పం 432 కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయకల్పం ప్రారంభమవుతుంది. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టి కనిపిస్తూ ఉంటుంది. అంటే కనిపించడం, కనిపించకపోవడం, కనిపించడం, కనిపించకపోవడం, అంతేకాని కొత్తగా ఏది ప్రారంభం కావటం లేదు. ఎప్పుడూ ఉంది. ఇది ఎప్పటి నుంచి ఉంది ఎవరు చెప్పలేరు, అనాదిగా ఉంది. అందుకే మనం అనాదిగా ఉంది అంటున్నాము. చరిత్ర ఎప్పుడూ ఉండేది చరిత్ర. ఏమండి, కొనసాగించాలా ఈ ప్రసంగం ముగించమంటారా? మీ ఇష్టం అండి, ఎట్లా అయినా పర్వాలేదు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత సరేనండి 8:05 వరకు మాట్లాడతా. మాట్లాడండి, పర్వాలేదు, మీ ఇష్టం. కాబట్టి రాత్రింబవళ్ళ వలె ఉదయకల్పం, క్షయకల్పం వరుసగా వస్తూనే ఉన్నాయి. ఎలా వస్తున్నాయి, ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాయి ఎవరూ చెప్పటం లేదు, ఎవరికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్లకు సాధ్యం కాలేదు. అంత అనాదిగా ఉంది ఇది.
అనంతంగా ఉండబోతుంది. కాబట్టి ఎన్ని కల్పాలు ఈ విధంగా గడిచాయి అంటే 432 కోట్ల సంవత్సరాల ఉదయకల్పం, 432 కోట్ల సంవత్సరాల ప్రళయకల్పం కలిసి ఒక దినం విశ్వ వ్యవస్థలు. ఇటువంటి దినాలు ఇంతకు ముందు ఎన్ని గడిచాయి, ఇక ముందు ఎన్ని గడవబోతున్నాయి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకే మనం అనాది అనంతం అంటున్నాము. ఆది మధ్యాంతరహితము అంటే అదే. అలాగే ఈ కాలమే కాదు, విశ్వ వ్యవస్థ కూడా వ్యాపించి ఉంది. ఎలా వ్యాపించి ఉంది? మన భూమి ఎంత పెద్దదో మనకు తెలుసు. భూమి కన్నా ఎన్ని రెట్లు సూర్యుడు పెద్దవాడు? గురుగారు మ్యూట్ అయిందండి. మ్యూట్ అయింది మీది. ఇప్పుడు వినపడుతుంది. వీడియో ఆఫ్ అయిపోయింది. మ్యూట్ వీడియో వచ్చింది. వినపడట్లేదండి. మ్యూట్ లో ఉన్నారు. వినపడుతోంది. పోయి మ్యూట్ లో ఉందండి. 2 సార్లు నొక్కినట్టున్నారు మీరు. వినపడుతుందా? వినపడుతుంది. కాబట్టి ఈ విశ్వ వ్యవస్థలో రాత్రింబవళ్ల వలె ఉదయకల్పం క్షయకల్పం కొనసాగుతూ ఉండడం, పునరావృత్తి అవుతుండడం అనేది నిజమైన చరిత్ర. దీన్ని గుర్తించిన వాళ్ళు మనం ఎవరు అడుగుతున్నాం కదా. ప్రపంచంలో ఇతర జాతులు గుర్తించలేదు, భారతీయులు గుర్తించారు ఈ వాస్తవం. కాబట్టి మనం ఎవరము అంటే ఈ వాస్తవాన్ని గుర్తించిన వాళ్ళం మనం. అందుకే మనల్ని సనాతనులం అనుకున్నాం. మనం సనాతనులం అంటే ఎప్పుడూ ఉండేవాళ్ళము అని. సనాతనము అంటే పాతది కాదు అర్థం. చాలా మంది పాతది అని అర్థం చెప్తూ ఉంటారు. సనాతనం అంటే అది కూడా అనభిజ్ఞత, ఇగ్నోరెన్స్. సనాతనం అంటే నిన్న ఉంది, రేపు ఉండబోతుంది, ఇవాళ కూడా ఉంది. అది సనాతనం అంటే. కాబట్టి ఈ సనాతనమైన వ్యవస్థలో భాగస్వాములైన మనం ఈ సనాతన వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలను అనాదిగా గుర్తించాం మనం. అందుకే మనం కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలుగా కాలాన్ని వర్గీకరించుకున్నాము. ఇది ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా జరుగుతున్నదే. ఎవరు దీన్ని ఆపలేరు, ఎవరు దీన్ని కనిపెట్టలేదు. మరి భారతీయుల యొక్క గొప్పతనం ఏమిటి? ఇలా జరుగుతుంది అని గుర్తించడం భారతీయుల యొక్క గొప్పతనం. నిన్న మొన్న వచ్చిన జాతుల వాళ్ళు, ఐరోపా జాతుల వాళ్ళు, వాళ్ళ యొక్క బావిలోని కప్పతనం స్వభావానికి అనుగుణంగా అదిగో 5000 ఏళ్ల కిందట చరిత్ర ప్రారంభమైంది, దిద్దుకున్నారు. మళ్ళీ 8000 ఏళ్ల కిందట ప్రారంభమైంది, దిద్దుకున్నారు. మళ్ళీ ఇదో రాతియుగం వరకు పోయారు. మళ్ళీ దాని దాటి మళ్ళీ పోలేదు. ఇంత దూరం పోయినా కొన్ని లక్షల సంవత్సరాలే వాళ్ళకి చరిత్ర తెలిసిండేది. కానీ భారతీయుడికి అనాదిగా ఈ ఆది మధ్యాంతరహితమైన చరిత్ర తెలుసు. ఆ చరిత్ర తెలిసిన వాళ్ళు మనం, ఆ చరిత్ర తెలుసుకున్న వాళ్ళు మనం. కాబట్టి కల్పంలో, ఈ కల్పంలో అంటే గత కల్పం పూర్తి అయింది. ఎప్పుడైంది? 195 కోట్ల సంవత్సరాలు. మళ్ళీ 58 లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. మళ్ళీ 85,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. మళ్ళీ 122 సంవత్సరాలు గడిచి 123వ సంవత్సరంలో ఈ ప్లవరామ సంవత్సరంలో మనం జీవిస్తున్నాము. ఒక్క క్షణం కూడా తప్పకుండా మన పంచాంగాల్లో, మన కాలగణన పద్ధతుల్లో మనకు ఉల్లేఖించి ఉన్నారు. పంచాంగం అనగానే మళ్ళీ పాత చింతకాయ పచ్చడి ఎందుకు? మనకు తెలిసింది గ్రెగోరియన్ క్యాలెండర్. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ లో 4 సార్లు తప్పులు దిద్దుకున్నారు 2000 సంవత్సరాలు. ఇక్కడ విక్రమ సమ్రాట్ భారతదేశంలో 2100 సంవత్సరాలకు పూర్వం కొత్త శకాన్ని ప్రారంభిస్తే అక్కడ జూలియస్ సీజర్ అనే ఆయన ఒక జూలియన్ క్యాలెండర్ ప్రారంభించాడు. ఈ స్ఫూర్తితో, భారతీయుల స్ఫూర్తితో ఇది వాస్తవమైన చరిత్ర.
మనం ఎవరు ఉంటే ఎంత గొప్పవాళ్ళో చెప్పాలంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఆ జూలియన్ క్యాలెండర్ లో 1500 ఏళ్లలో 11 రోజులు తప్పులు వచ్చాయని వాళ్లే కనిపెట్టారు. మళ్ళీ దిద్దుకుంటూనే ఉన్నారు. ఇంకా తర్వాత మార్చిలో ప్రారంభమయ్యే క్యాలెండర్ ను, అంటే వసంత కాలంలో మనం ఉగాదిని వసంత ఋతువులో ప్రారంభిస్తాం కదా, దీన్ని చూసే అక్కడ కూడా క్యాలెండర్ ను వసంత ఋతువులో ప్రారంభించేవాళ్ళు. దాన్ని మార్చేసి జనవరితో మొదలు పెట్టారు. ఎందుకు పెట్టారో ఏమో, 2 నెలలు ఎగిరిపోయింది. కాబట్టి తప్పుడు తడక సంవత్సరాలు ఉన్న క్యాలెండర్ ఆధారంగా మన చరిత్రను రాసిన పద్ధతి ఏదైతే ఉందో అది కూడా తప్పుల తడకే. కానీ మన పంచాంగకర్తలు ఇన్ని కోట్ల సంవత్సరాలలో రాస్తూనే ఉన్నారు పంచాంగాలు. ఒక్క క్షణం కూడా తప్పుడు జరగటం లేదు మన కాలగణన పద్ధతిలో. కాబట్టి మనం ఎవరు అంటే మనం దీనికి వారసులం. మనం ఈ కాలగణన పద్ధతికి మనం వారసులం. నితాంతాపార భూతదయకు మనం వారసులం. ఇంకా అనేక సంస్కారాలకు మనం వారసులం. ఆ సంస్కారాల యొక్క సమాహారం గురించి కూడా మనం తదుపరి ప్రసంగాలలో మనం చెప్పుకోబోతున్నాము. అసలు మన దేశం పేరేంటి, ఈ దేశానికి ఎలా వచ్చింది ఈ పేరు, అంతకుముందు పేరు లేదా, కృతయుగంలో వ్యవస్థ ఎలా ఉండేది, త్రేతాయుగంలో వ్యవస్థ ఎలా ఉండేది, ద్వాపరయుగంలో వ్యవస్థ ఎలా ఉండేది, కలియుగంలో వ్యవస్థ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం తదుపరి ప్రసంగాలను ముచ్చటించుకుందాము. ఒక ప్రసంగంతో సమగ్రంగా చెప్పడం కాదు, అందుకో ప్రసంగ పరంపర అన్నారు శిరీష్ గారు దీన్ని. కాబట్టి ఈ ప్రసంగాలలో మనం తదుపరి కూడా మన దేశానికి వచ్చే ప్రసంగంలో మన దేశానికి పేరు ఎలా వచ్చింది, మనమంటే ఎవరు, మన దేశం కూడా, మన ఇంటి పేరు కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి మన దేశం పేరు కూడా తెలుసుకోవాలి. తర్వాత వ్యవస్థలు ఎలా ఉండేది, కృతయుగంలో ఎలా ఉంటుంది, త్రేతాయుగంలో ఎలా ఉంటుంది, ద్వాపరయుగంలో ఎలా ఉండేది, వీటి గురించి కూడా తెలుసుకోవాలి మనం. కాబట్టి అలా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీరందరూ కూడా ఈ దృశ్య శ్రవణ మాధ్యమ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఏదో మనకు వ్యక్తిగతమైన లాభాన్ని ఇచ్చే కార్యక్రమం కాదు. సమాజ సమష్టి హితం కోసం మన యొక్క జాతీయ తత్వాన్ని మళ్ళీ మనం ఉజ్వలంగా వెలిగించడం కోసం, భారత జాతీయ తత్వం ఉజ్వలంగా వెలిగితే అది ప్రపంచానికే కూడా మేలు చేస్తుంది. అది కూడా చరిత్ర నిరూపించింది. ఆ ఉదాహరణలు కూడా మనం తెలుసుకుందాము. అచ్చపు చీకటినిలా పొరలాడుతునుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికను కనన్ వచ్చిన ఖండఖండముల వారికి కోరిక తీరినట్టుగా బిచ్చము పెట్టెరా భారత సవిత్రి ప్రియంబున 2 చేతులన్నాడు మహాకవి కరుణశ్రీ. కాబట్టి ఈ విషయాలన్నీ వచ్చే ప్రసంగంలో తెలుసుకుందాము. ఇంతవరకు మీరు పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఖ్యాం వందే భారత మాతరం. భారత్ మాతా కీ జై. भारत माता की जय।